దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో బాలల హక్కులు, సవాళ్లు అనే అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు విద్యావేత్త డాక్టర్ టీవీఎస్ రమేష్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి మానవ జీవితంలో బాల్యం యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు? దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనం బాలల హక్కుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కులు, వాటి ప్రాధాన్యత ఏమిటి అన్న విషయం మీద ఒక అవలోకన మనకి చాలా అవసరం. ఒక నానుడి మనకు కనిపిస్తుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చోట ఏమంటారు అంటే, ఉన్న పలాన ఆకాశం నుంచి దేవుడు దిగివచ్చి నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే ఏమాత్రం తడబాటు లేకుండా నేను ఒక వరం అడుగుతాను, అదేమిటంటే ఓ దేవుడా, గడిచిపోయిన నా బాల్యాన్ని నాకు తిరిగి ఇవ్వు చాలు అని చెప్పి అడుగుతాను అంటాడు విశ్వకవి రవీంద్రుడు. బాల్యం యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళ బాల్య స్మృతులను మననం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బాల్యం గురించి మనం అర్థం చేసుకునే సందర్భంలో కొందరికి బాల్యం మధుర, మనోహర, సుందర, సురుచిర వేదిక అని చెప్పంటారు. అలాగే మరికొందరికి కుసుమ, కోమల, సదానంద వీచిక అని అంటారు కృష్ణశాస్త్రి బాల్యం గురించి మాట్లాడుతూ. అయితే అందరి బాల్యం ఒకే రకంగా ఉంటుందా? కొందరికి బాల్యం వరంలాగా, మరికొందరికి బాల్యం శాపంలాగా ఏమైనా పరిణమిస్తుందా అన్న విషయాలను కూడా మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా పెద్దవాళ్ళుగా అయిన తర్వాత వారి బాల్యాన్ని నెమరు వేసుకుంటూ బాల్య స్మృతులను, దానిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకని విశ్వనాథ సత్యనారాయణ ఒకచోట ఒక మాట అంటారు, బాల్యం అనేది అందంగా మడిచి దాచుకున్న ఒక కంబళి లాంటిది. నన్ను ఎప్పుడైనా కష్టాల చలిగాలులు చుట్టుముట్టినప్పుడు నేను ఆ కంబళిలో దూరి సేద తీరుతాను అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అంటే బాల్యం కేవలం బాల్యంలాగే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టాలకు, భవిష్యత్తులో వచ్చేటువంటి సవాళ్లకు పరిష్కారాలను ఇచ్చేటువంటి పునాదిలాగా కూడా బాల్యం మనకి కనిపిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరి బాల్యంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనం గమనించాల్సింది బాల్యం అంటే ఆటలు, బాల్యం అంటే సంతోషం, బాల్యం అంటే మొండితనం, బాల్యం అంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచన శక్తి. స్టాన్లీ హాల్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటాడంటే, పిల్లలకు ఉన్నటువంటి సృజనాత్మకమైన ఆలోచన ధోరణి వయోజనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఆ సృజనాత్మకతని కాపాడటం ద్వారా ఆవిష్కరణలకి దారితీసేటువంటి వ్యక్తులుగా పిల్లల్ని తీర్చిదిద్దవచ్చు అని అన్నది ఆయన అభిప్రాయం. అలాగే జేబి వాట్సన్ అనేటువంటి ఒక మనోవైజ్ఞానికుడు ఒక మాట చెప్తారు, బాల్యం మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి బాల్యాన్ని పరిశీలించినట్లయితే అతను పెరిగి పెద్దయ్యాక ఎలాంటి మనిషిగా రూపుదిద్దుకోబోతున్నాడు అన్న విషయాన్ని మనం చెప్పవచ్చు అని అంటారు. అంటే బాల్యం భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాల్యంలో ఉండేటువంటి మధురమైనటువంటి క్షణాలను ఆస్వాదించేటువంటి అవకాశం ఆ దశలో పిల్లలకు కల్పించడం అన్నది అవసరంగా మనకు కనిపిస్తుంది. అంచేత ఎవరి బాల్యమైనా సరే ఒకే రకంగా ఉంటుందా అన్న ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు ధనిక, పేద తేడా లేకుండా అందరి బాల్యాలలోనూ ఆనందమైనటువంటి అనుభూతులు తొంగి చూస్తూనే కనిపిస్తాయి. ఒక సంపన్న కుటుంబంలో ఉండేటువంటి పిల్లవాడు ఖరీదైనటువంటి కారు కొనుక్కుని దాంతో ఆడుకుంటే, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు, పూరి గుడిసెలో పుట్టినటువంటి పిల్లవాడు ఒక ఇటుక రాయిని కారుగా చేసి ఆడుకుని ఆనందిస్తాడు. ఇక్కడ రెండు సందర్భాలలోనూ ఆనందం అన్నది సమానంగానే కనిపిస్తుంది. కాబట్టి బాల్యపు స్మృతులకు, బాల్యపు ఆనందాలకు, బాల్యంలో ఉండేటువంటి గొప్పదనానికి ధనిక, పేద అంతరాలు ఉండవు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో చిన్నపిల్లలు, వారి బోసి నవ్వులు కనిపిస్తే పెద్దవాళ్ళు వాళ్ళు పడిన కష్టాన్నంతా మర్చిపోయేటువంటి వైనం ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలో ఉన్నటువంటి అంశమే. గిజుబాయ్ బఘేకా అని ఒక విద్యావేత్త ఏమంటారు అని అంటే, పిల్లలు క్షమాగుణానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పి చెప్తాడు.
జిజుభాయ్ బఘేకా పిల్లల్లో ఉండేటువంటి క్షమాగుణం చాలా గొప్పదంటాడు. ఎందుకు అంటే ఒళ్ళు వాచేలాగా వాతలు పెట్టినా సరే, కొట్టినా సరే వాడు తిరిగి అమ్మ అని చెప్పి వచ్చి కావలించుకుంటాడు, లేదా నాన్న అని చెప్పి దగ్గరకు వస్తాడు. అంటే అంత పెద్ద క్షమాగుణం ఆ పిల్లలలో ఉంటుంది అని అన్నది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి బాల్యం మహత్తరమైనది, బాల్యం అత్యంత అందమైనది. ప్రతి ఒక్కరి బాల్యంలో కూడా ఎన్నో గొప్ప విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఒక రచయిత ఏమంటాడు అని అంటే, ఎవరి బాల్యాన్నైనా సరే గ్రంథస్థం చేసుకుంటూ వెళ్తే అది 1000 పడగల పుస్తకానికన్నా మించిన పెద్ద పుస్తకంగా కనిపిస్తుంది అంటారు. ప్రతి ఒక్కరి బాల్యం కూడా అత్యంత విశేషాలతో కూడినదిగా ఉంటుంది. అయితే అన్ని చోట్ల ఇలాగే ఉందా? బాల్యం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది? గడిచిపోయిన కాలంలో ఉన్నటువంటి బాల్యానికి, ఇప్పుడు బాలలు అనుభవిస్తున్నటువంటి బాల్యానికి అంతరాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఏ అంశాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్న విషయాలను కూడా మనం ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. ఓకే సార్. సార్, మరి బాలల కోసం అసలు ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించవలసిన అవసరం ఏమైనా ఉందంటారా? మంచి ప్రశ్నమ్మ. బాలలు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బాలలందరినీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒక వర్గీకరణ ప్రకారం బాలలు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే 4 విభాగాలుగా పిల్లల్ని చూడడానికి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నటువంటి అంతరాలని ఆధారం చేసుకుని ఈ వర్గీకరణను మనకు చెప్తారు. ఒకటి ధనిక కుటుంబాలకు చెందినటువంటి బాలలు, రెండవది ఎగువ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి బాలలు, మూడవ వర్గం పేద కుటుంబాలకు చెందిన బాలలు. వీళ్ళు కాకుండా ప్రత్యేకమైనటువంటి ఒక వర్గాన్ని మనం చూస్తాం. సమాజంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ బాల్యాన్ని బాల్య దశలోనే కోల్పోయినటువంటి అభాగ్యులు ఉండేటువంటి పిల్లలుగా కొంతమంది కనిపిస్తారు. వాళ్ళని ఫోకస్డ్ గ్రూప్ అంటాం. ఈ ఫోకస్డ్ గ్రూప్ బాల్యము అని అన్న దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం మనకు కనిపిస్తుంది. అయితే ఇలా ఉన్నటువంటి బాల్యం అందరిది ఒకే రకంగా ఉంటుందా అని మనం చూసినప్పుడు బాల్యం మీద చాలా ఆశలు మనకు కనిపిస్తాయి. అందుకని మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీ హాసంలో మెరుగుల తీరున వచ్చే నాళ్ల విభా ప్రభాతములు అంటాడు. అంటే ఈ సమస్త విశ్వమంతా మీదే, దీనికి భాగ్య విధాతలు కూడా మీరే, హక్కుదారులు కూడా మీరే అని చెప్పి బాలలను ఆయన ప్రోత్సహించడం మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే బాల్యం అనగానే బాల్యానికి భద్రత లభిస్తోందా? బాల్యానికి ఏమైనా భరోసా ఉందా? బాల్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? పేదరికం లాంటి అంశాలు, పోషకాహారం లాంటి అంశాలు, శిశు మరణాలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి విద్యావకాశాలు, లింగ వివక్ష, ఇలా రకరకాలైనటువంటి కారణాల నుంచి బాలలను కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేసినటువంటి వైనం మనకు కనిపిస్తుంది. ఈ విషయాలను మనం చర్చించే సందర్భంలో ప్రధానంగా ఎగ్లాంటైన్ జబ్ వారిని దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈవిడ 1924 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా బాలలు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను పరిశీలించి వీళ్ళకి ఏదైనా ఒక పరిష్కారం చూపాలి అన్న దాని మీద చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆవిడ ఏమంటారు అని అంటే, ఆకలితో అలమటించేటువంటి పిల్లలకు అన్నం పెట్టడం, అనారోగ్యంతో బాధపడేటువంటి పిల్లలకు వైద్యం చేయించడం, ఆవాసం లేకుండా అనాథల్లాగా బతికేటువంటి పిల్లలను చేరదీసి వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా కల్పించేటువంటి నినాదంతో ఆవిడ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బాలలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తారు. ఇందుకోసం మనం ప్రపంచం అంతా ఏకం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో 1954 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో బాలల గురించిన ఒక తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత 1959 సంవత్సరంలో డిక్లరేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నది మన ముందుకు వచ్చింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళై భావి పౌరులుగా తయారవ్వాలి అని అంటే ఆ బాల్యానికి ఒక భరోసా కల్పించాలి, బాల్యానికి ఒక భద్రతనివ్వాలి, వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలది, సమాజంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని మనం 1989లో జరిగినటువంటి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్గా పేర్కొంటారు. దీన్ని మనం యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అంటాం.
ఈ కన్వెన్షను బాలల యొక్క అవసరాల గురించి, బాలల హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా బాలల గురించి ఆలోచించాలి అని చెప్పి ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరాన్ని వాళ్ళు గుర్తించారనమాట. దీన్ని మనం అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవంలాగా పేర్కొంటూ ఉంటాం. మన దేశంలో కూడా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా బాలలందరినీ కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి అని చూసినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు మనం ఈ సందర్భంగా చేయాలి అన్న విషయాలను కూడా ఇక్కడ మనం చూస్తే దీని పూర్వాపరాలకు ఒకసారి వెళ్ళి చూసినప్పుడు చార్లెస్ లియోనార్డ్ అని 1854వ సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి బాలల సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలి అని ఆయన జూన్ నెల 2వ శనివారాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవాలి అని చెప్పి అమెరికాలో ఒక తీర్మానం జరిగింది. అలాగే రష్యాలో కూడా జూన్ 1వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకోవడం అన్నది మనకి అంతకుముందు కనిపించింది. అలాగే టర్కీ దేశంలో ఏప్రిల్ నెల 23వ తారీఖున బాలల దినోత్సవంగా జరుపుకునేవాళ్ళు. ఇలా ప్రపంచమంతా కూడా రకరకాల సందర్భాల్లో జరుపుకునేటువంటి బాలల దినోత్సవాన్ని అంతటినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి 1989వ సంవత్సరంలో కన్వెన్షన్స్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అంతర్జాతీయంగా ఒక రోజును బాలల కోసం డెడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తించారు. దానినే మనం నవంబర్ 20వ తేదీ అని అనుకుంటున్నాం. 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా బాలలందరి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక దినోత్సవంలాగా జరుపుతారు. ఇది మనకి 1989 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. అయితే దీనికి ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, అలాగే యునిసెఫ్, యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక థీమ్ అంటే ఒక ఇతివృత్తాన్ని ఇస్తారనమాట. ఈ 2024వ సంవత్సరంలో అంతర్జాతీయ బాలల దినోత్సవానికి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే లిసన్ టు ద ఫ్యూచర్, స్టాండ్ అప్ దేర్ రైట్స్. అంటే బాలల హక్కుల కోసం మనందరం నిలబడాలి, అలాగే బాలలకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలని మనం అత్యంత జాగరూకతతోటి శ్రద్ధతోటి వినాలి అన్నటువంటి నినాదంతో 2024వ సంవత్సరానికి మనం ఈ థీమ్ తోటి బాలల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే బాలల ముందు ఎన్నో రకాల సవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ సవాళ్ళను ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా వాటికి పరిష్కారాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఉమ్మడిగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు, పిల్లలని అర్థం చేసుకున్నప్పుడు పిల్లలందరూ కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వనరుగా భావిస్తారు. అంటే ఏ దేశంలో అయితే పిల్లలు నాణ్యమైనటువంటి విద్యని, నాణ్యమైనటువంటి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారో తద్వారా భవిష్యత్తులో ఆ పిల్లలందరూ మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం కానివ్వండి, ఆ దేశం యొక్క ఉత్పాదకత కానివ్వండి, ఇవన్నీ కూడా ఉత్పత్తి దశలో ఉండడానికి, ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి బాలలను సంరక్షించుకోవడానికి, బాలలకు భద్రత ఇవ్వడం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్తో UNCRC అంటాం. ఈ కన్వెన్షన్ ద్వారా చైల్డ్ రైట్స్ని ఏర్పాటు చేసి పిల్లల్ని కాపాడేటువంటి, రక్షించుకునేటువంటి ప్రయత్నం అన్నది మనకు కనిపిస్తుంది. ఓకే సార్. అయితే ప్రపంచవ్యాప్తంగా బాలలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, దానికి గల కారణాలు ఏవై ఉంటారు? ఇది ఒక విశాలమైనటువంటి దృక్పథంలో ఆలోచించాల్సినటువంటి అంశం అమ్మ. బాలలకు సంబంధించినటువంటి హక్కులను మనం చూసినప్పుడు అసలు ఎందుకు ఈ బాలల హక్కులు ఉండాలనా అన్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బాలలు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నది మనం చూస్తే ఇందాక ఒక మాట అనుకున్నాం. సాధారణంగా పిల్లల్ని వర్గీకరించినప్పుడు 4 రకాలుగా కనిపిస్తారని. ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎగువ దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు, అలాగే పేద కుటుంబాలకు చెందినవారు, అలాగే ప్రత్యేక సమూహాలు అన్నటువంటి 4 వర్గాలుగా యునైటెడ్ నేషన్స్ మనకి బాలలను వర్గీకరించి వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ గురించి మాట్లాడుతోందన్నమాట. మన దేశం నుంచి కూడా నోబెల్ బహుమతి పొందినటువంటి కైలాష్ సత్యార్థి ఒక మాట చెప్తాడు, రైజింగ్ అవుట్ డార్క్నెస్ అంటాడు. అంటే పిల్లలు ఉన్నటువంటి ప్రదేశాలు, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలు, వాటిని రక్షించడానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధాన నిర్ణయాలు ఎలా ఉన్నాయన్నటువంటి విషయంలో మనం చాలా జాగరూకతతో ఉండాలి అని అన్నది ఇక్కడ కనిపిస్తున్న అంశం. మనకి యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే
మొత్తం ప్రపంచ జనాభాలో 39% మంది పిల్లలు 18 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. అంటే ఒక పెద్ద సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ కూడా మనకి ఈ దశలో కనిపిస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పరిణామాన్ని గమనించి చూసినట్లయితే అది ఆంధ్రప్రదేశ్ మొదలుకుని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి దేశాల దాకా, ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఆ దేశాల దాకా కూడా ఈ మధ్య కాలంలో పాలకులందరూ ఏం చెప్తున్నారు అని అంటే పిల్లలు ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ సంతానం కావాలి అని చెప్పి కోరుతున్నారు. రష్యా కూడా అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా ఈ మధ్య తయారు చేస్తుంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని మనం చూసినప్పుడు వయోజనులకు బాలలకు అంటే జనాభాలో ఉండేటువంటి అంతరాలు అన్నవి పెరిగిపోవడం వల్ల బాలల సంఖ్య తగ్గడం అంటే జననాల రేటు తగ్గిపోవడం వల్ల కొన్ని దేశాలు వృద్ధాప్య దేశాలుగా మారిపోతూ ఉన్నాయి. భారతదేశంలో ఇవాళ ఉత్పాదక సామర్థ్యం కలిగినటువంటి జనాభా సమాజంలో 50% ఉన్నప్పటికీ రాబోయే 30 సంవత్సరాల తర్వాత జననాల రేటు తగ్గిపోవడం వల్ల భారతదేశం కూడా వృద్ధులతో నిండిన దేశంగా మారేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి మనకి లెక్కలు తెలియజేస్తున్నాయి. అంచేత బాలలు వారిని సంరక్షించుకోవడం, వారికి తగినటువంటి సౌకర్యాలను కల్పించడం అన్నటువంటి విశేషం బాలలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నదాన్ని మనం పరిశీలించి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలు అందరికీ ఒకేలాగా ఉంటాయా అని అంటే మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కానివ్వండి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ, అలాగే చైల్డ్ రైట్స్ కోసం పోరాడుతున్నటువంటి అనేక రకాల ఎన్జిఓలు వీళ్ళందరూ తెలియజేసినటువంటి అంశాన్ని పరిశీలించి చూస్తే సమాజంలో 4 వర్గాలుగా పిల్లలు విభజింపబడినప్పటికీ ఏ వర్గానికి చెందిన పిల్లల్లోనైనా సరే ఏదో ఒక రకమైన సమస్య మనకి పెద్ద ఎత్తున కనిపిస్తోంది అని అంటారు. అయితే ఫోకస్డ్ గ్రూప్ పిల్లల మీద ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నారు. అంటే పిల్లల్లో పేదరికం అన్నది సస్టైనబుల్ డెవలప్మెంట్ సూచికల్లో మనం చూసినప్పుడు ఈ పావర్టీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల రోజుకి సగటున $1 కూడా ఆహారం మీద తమ కుటుంబం మీద ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళందరూ పావర్టీ లైన్లో ఉన్నట్టు, బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర పోషకాహార లోపం ఉండడం, తద్వారా అనారోగ్యానికి గురి కావడం అన్నది మనకు కనిపిస్తుంది. అలాగే మురికి వాడల్లో ఉండేటువంటి పిల్లల్ని చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లల సంఖ్య 7% వరకు ఉంది అని చెప్పి అంటారు. ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి సరైనటువంటి ఆహార సౌకర్యాలు ఉండవు, విద్యా సౌకర్యాలు ఉండవు, వసతి సౌకర్యాలు ఉండవు. కాబట్టి వాళ్ళ బాల్యం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే బాల కార్మికులు మరొక ప్రధానమైనటువంటి సమస్య. పిల్లల్ని పనిలో పెట్టడం ద్వారా యాజమాన్యాలు ఎక్కువ ఉత్పత్తులను పొందడానికి, తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడానికి బాల కార్మిక వ్యవస్థ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా కూడా పిల్లలు తమ హక్కుల్ని కోల్పోయేటువంటి వైనం ఉందన్నమాట. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నది ఏమిటి అని అంటే బాల్య వివాహాలు. చిన్నతనంలోనే ఆడపిల్లలకు పెళ్లి చేయడం అన్నది కూడా బాలల ఉండేటువంటి సమస్యల్లో ఒక ప్రధానమైన సమస్యగా మనం మాట్లాడుకుంటాం. అలాగే దీన్ని అక్రమ రవాణా అంటాం అనమాట. ఈ పిల్లలను అక్రమ రవాణా చేయడం, అలాగే లైంగికంగా వేధించడం, చైల్డ్ అబ్యూజ్కి గురి కావడం అన్నది కూడా మనకి ఇక్కడ ఒక సమస్యగా కనిపిస్తుంది. అలాగే చాలామంది పిల్లల్ని అక్రమ రవాణా చేసేటువంటి సందర్భాల్లో వాళ్ళకి అవయవాలను పోయేలాగా చేసి బిచ్చగాళ్ళుగా మార్చేటువంటి వైనం కూడా మనకి బాలల హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఒక సమస్యగా దీనిని గుర్తించారు. అయితే ఇలాంటి పిల్లలు ఇంటి నుండి పారిపోవడం అన్నది ఒక ప్రధానమైన కారణంగా చెప్తారు. అంటే సాధారణంగా ఆర్థిక స్థితిగతులు సరిగా లేనటువంటి వాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య సంబంధాలు సరిగా లేనటువంటి వాళ్ళు, విచ్చలవిడితనానికి లోనైనటువంటి కుటుంబాల్లో పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయి వాళ్ళు బయటకు వెళ్ళాక ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వాళ్ళలో కొంతమంది బిచ్చగాళ్ళుగా మారిపోయినటువంటి వైనం కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ డిప్రైవ్డ్ సెక్షన్కి సంబంధించి ఫోకస్డ్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళలో మనం గమనించాల్సింది హెచ్ఐవి పిల్లలు. తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉండడం వల్ల ఆ పిల్లలకి ఆ వ్యాధి సోకి వీళ్ళు సమాజం నుంచి వెలివేసినటువంటి స్థితికి గురవుతారు. కాబట్టి అలాంటి పిల్లల పట్ల కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఈ సందర్భంగా ఆలోచించాలని చెప్తున్నారు. అలాగే వ్యభిచారుల పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియాల్లో పెరిగేటువంటి పిల్లలు, వాళ్ళు కూడా చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరొక తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే బాల నేరస్తులు. అయితే చట్టం ఏమంటుంది అంటే వీళ్ళని బాల నేరస్తులు అని అనడం సరైనటువంటిది కాదు అని చెప్తారు. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పిల్లలు అని పేర్కొనాలి అని ఇండియన్ పీనల్ కోడ్ చెప్తోంది. కాబట్టి ఇలాంటి పిల్లలు చిన్నతనంలో వివిధ రకాల కారణాల వల్ల
కొన్ని రకాల ప్రలోభాలకు లొంగిపోయి లేకపోతే కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసలై నేరస్తులుగా మారినటువంటి వైనం మనకు కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల గురించి కూడా మనం శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రకృతి పర్యావరణ మార్పులు పిల్లల మీద చాలా ప్రభావాన్ని కలిగిస్తాయి. అంటే యుద్ధాలు కానివ్వండి, లేకపోతే అగ్నిపర్వతాలు బద్దలవడం, తుఫాన్లు రావడం, ఇలాంటి ప్రకృతి విపత్తుల సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రధానంగా బలయ్యేటువంటి పిల్లలు బాలలే కనిపిస్తారు. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల నుంచి పరిష్కరించి వారికి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించేలాగా పాలకులు ప్రయత్నం చేయాలి అని అన్నది ఇక్కడ మనం గమనించాలి. అయితే ఇలాంటి పిల్లల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న దాన్ని కూడా మనం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళకి ఆహారం, పోషకాహార లోపం అనేది ప్రధానంగా మనం అనుకుంటున్నప్పుడు ఆ పోషకాహారాన్ని అందించేదానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఈ పోషకాహారం అందించాలి అని అన్నప్పుడు మనం ప్రభుత్వం చిన్నపిల్లలకైతే ICDS కార్యక్రమాల ద్వారా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ICDS ఒక్కటేనా, అలాగే కొంచెం ఎదిగిన పిల్లలకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం లాంటి కార్యక్రమం ద్వారా పిల్లలకు ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మార్జినల్ సెక్షన్ పీపుల్ గురించి, డిప్రైవ్డ్ సెక్షన్లో ఉండేటువంటి పీపుల్ గురించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసి ఆ చట్టాల ద్వారా పిల్లలకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం మన ప్రభుత్వాలు చేస్తున్నవైనా మనం చూడొచ్చు. అయితే ఇది ఈ వర్గం. కొంతమంది అధిక ఆదాయ వర్గాలు లేకపోతే ఎగువ మధ్యతరగతి వర్గాలు వీళ్ళని మనం చూసినప్పుడు ఇక్కడి పిల్లల్లో కూడా చాలా రకాల అపసామాన్యతలు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి కుటుంబాల్లో పిల్లల సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ ఎక్కువగా సాంకేతికత బారిన పడడం వల్ల ఇక్కడ మనకి కనిపించేటువంటి అంశం ఏమిటి అంటే టెక్నాలజికల్ బానిసత్వం అంటాం అనమాట. ఈ మొబైల్ ఫోన్లకి బానిసలుగా మారడం, ఇలాంటి రకాల వైనాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ కుటుంబాల్లో పిల్లలు ఒబేసిటీతో బాధపడతారు. అంటే శరీరానికి కావలసినటువంటి పోషకాహారాల కన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ బారిన పడడం అన్నది కనిపిస్తుంది. ఇలాంటి కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులతో సరైనటువంటి సంబంధాలు తక్కువగా ఉండడం, తల్లిదండ్రులు వృత్తి ఉద్యోగాల కోసం, సంపాదన కోసం వేరే వాటిలోకి వెళ్ళిపోవడం వల్ల పిల్లలు ఒంటరితనానికి ఫీల్ అవ్వడం అన్నది కనిపిస్తుంది. ఇలా ఒంటరిగా ఉండేటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీసినటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? సంపన్న వర్గాల పిల్లల్లోనూ సమస్యలు ఉన్నాయి, పేద వర్గాల పిల్లల్లోనూ సమస్యలు ఉన్నాయని చూసినప్పుడు అందరికీ కూడా ఉమ్మడిగా కనిపించేటువంటి అంశం ఏమిటి అని అంటే తల్లిదండ్రులు, సమాజము పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టకపోవడం అన్నది కనిపిస్తుంది. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, బాల్య వివాహాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ గమనించి చూస్తే ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాల్లో 45% మంది ఆడపిల్లలు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే వివాహం చేసుకోవడం అన్నది కనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. కోవిడ్ తర్వాత మనకి ఈ మార్పు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మీరు గమనించి చూసినట్లయితే భారతదేశంలో వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో బాల్య వివాహ చట్టం మీద, బాల్య వివాహాలకు సంబంధించినటువంటి అంశాల మీద వచ్చిన నివేదికలు పరిశీలిస్తే కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోవిడ్ తర్వాత బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరిగినట్టుగా నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే 18 సంవత్సరాల వయసు రాకముందే పిల్లలకి వివాహం చేయడం వల్ల వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి, సరైనటువంటి వ్యక్తి వికాసం జరగలేదు కాబట్టి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని పిల్లలు ఎదుర్కోవడానికి అక్కడ అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల సంస్థలు, ఉదాహరణకి రాజస్థాన్ మనం గమనించినట్లయితే రాజస్థాన్లో జతన్ శాంతన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఈ టీనేజ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా తిరిగి చదువుకోవడానికి, వృత్తి ఉద్యోగాల్లోకి వెళ్ళి జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం అనేది అక్కడ కనిపిస్తుంది. అందుకని వీళ్ళు ఏమన్నారంటే సెకండ్ ఛాన్స్ ఎడ్యుకేషన్ అని అన్నారు. ఈ సెకండ్ ఛాన్స్ ఎడ్యుకేషన్ అన్నటువంటి అవకాశాలు కల్పించడం ద్వారా తిరిగి మళ్ళా చదువుకోవడానికి, వాళ్ళు వృత్తిలోకి వెళ్ళడానికి ఆడపిల్లలకి అవకాశాలు కల్పించడం జతన్ శాంతన్ సంస్థ చేస్తుంది. ప్రపంచంలో జరిగేటువంటి బాల్య వివాహాల్లో
మూడో వంతు బాల్య వివాహాలు ఇండియాలోనే ఉన్నాయి అని కూడా నివేదికల సారాంశం మనకు కనిపిస్తుంది. అందుకని యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ స్టేట్మెంట్ ఒకటి ఉందన్నమాట. ఈ కౌన్సిల్ స్టేట్మెంట్ ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తుంది. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, దాదాపు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 18 మిలియన్ల మంది పిల్లలు వీధి బాలలుగా ఉన్నటువంటి వైనం కనిపిస్తుంది. ఇందాక మనం కొన్ని రకాల డిప్రైవ్డ్ సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళలో వీధి బాలలు అన్నటువంటి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. వీళ్ళకి ఆవాసం ఉండదు, ఉండడానికి నివాసమైన ప్రదేశం కనిపించదు, ఆహారం ఉండదు, పోషకాహారం కనిపించదు, రకరకాలైనటువంటి రోగాలకు బానిసలు అవుతూ ఉంటారు. ఇట్లాంటి రకాలైనటువంటి పరిస్థితులన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి వీధి బాలల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటారు. కాబట్టి బాల్యంలో ఏ స్థితికి చూసినట్లయినా కూడా మనకి 3 రకాలైనటువంటి వ్యవస్థల్లోనూ, అటు ధనిక వర్గాల్లోనూ, మధ్య వర్గాల్లోనూ, పేద వర్గాలలోనూ, ప్రత్యేక విభాగంలోనూ అన్ని చోట్ల కూడా బాలలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తుకి కావలసినటువంటి నైపుణ్యాలను పొంది సరైనటువంటి జీవన విధానాన్ని నిర్వర్తించడంలో వెనుకబడతారన్నది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఆందోళన, ఆలోచన. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని విభిన్న సమస్యలు ఉన్నటువంటి ప్రదేశాలని అడ్రస్ చేయాల్సిన అవసరం బాలల దినోత్సవం సందర్భంగా ఉంది అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే సార్, ఈరోజు మన అంశం కూడా బాలల హక్కులు అలాగే సవాళ్ళు. మరి అసలు బాలలకు హక్కులు ఉంటాయా, వాటి గురించి వివరించండి. ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. మనం భారత రాజ్యాంగం మనందరికీ కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల్ని మనం ఏమంటున్నాం? ప్రాథమిక హక్కులు అంటున్నాం. అంటే ఈ ప్రాథమిక హక్కులు మనకి పౌరులుగా భారతదేశంలో నివసించడానికి, భారతదేశంలో మన వృత్తి వ్యాపారాలు నిర్వర్తించుకోవడానికి, స్వేచ్ఛగా జీవించడానికి తోడ్పడతాయి. ఇలాంటి హక్కులను మనం సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, అలాగే విద్యా హక్కు, ఇలాంటి హక్కులను మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే, బాలల హక్కులు అని అనగానే ముందుగా ఒక గొప్ప మహిళను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆవిడెవరు అంటే ఎగ్లాంటైన్ జబ్. ఈ ఎగ్లాంటైన్ జబ్ మనందరికీ సేవ్ ది చిల్డ్రన్ అన్న ఆర్గనైజేషన్ తెలుసు. దాని వ్యవస్థాపకురాలు ఎగ్లాంటైన్ జబ్ అన్నమాట. ఈవిడ మనకి 1925వ సంవత్సరంలో, అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలం, ఆ కాలంలో ఆమె జర్మనీ అట్లాగే ఇతర దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులను పరిశీలించి, అక్కడ జర్మనీ పక్కన ఉండేటువంటి దేశాల్లో ఆర్థికంగా వస్తున్నటువంటి అసమానతలు, అక్కడ ఎకనామికల్ సిస్టమ్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నటువంటి సందర్భాలు, తద్వారా బాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆవిడ నిశ్చితంగా పరిశీలించారు. అలాగే రష్యాలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిశీలించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఆవిడ ఏం చేశారంటే, అంతర్జాతీయంగా బాలలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. తద్వారా మనకి బాలల హక్కులు అన్నటువంటి భావన మొదటిసారిగా వెలుగులోకి రావడాన్ని మనం చూస్తాం. ఇక్కడ బాలల హక్కుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఈ 1959లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ భావన ఏదైతే ఉందో, దానిని 1992వ సంవత్సరంలో భారతదేశం కూడా ఆమోదించిందనమాట. మన దేశంలో బాలల హక్కుల కోసం ఏర్పడినటువంటి సంస్థను ఏమంటారంటే ఎన్సిపిసిఆర్ అంటారు. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాం. బాలల హక్కుల్ని కాపాడడం కోసం, దేశవ్యాప్తంగా ఉండేటువంటి బాలలందరి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం అన్నది మనకు కనిపిస్తుంది. ఇలా తయారైనటువంటి సంస్థ, దీనిలో చాలా ఆర్టికల్స్ మనకు కనిపిస్తాయి. ఇలాంటి ఆర్టికల్స్లో 54వ ఆర్టికల్లో బాలల హక్కులను మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి హక్కులని 4 రకాలుగా వర్గీకరిస్తారు. వాటిలో సర్వైవల్ రైట్స్ అని ఒకటి, ప్రొటెక్షన్ రైట్స్, డెవలప్మెంటల్ రైట్స్ అండ్ పార్టిసిపేషన్ రైట్స్ అని ఉంటాయి. ఈ సర్వైవల్ రైట్స్ అన్నది మనం చూసినప్పుడు, ఇవి జీవించే హక్కు అంటాం. అంటే పిల్లలకు జీవించటానికి హక్కు ఉంది. జీవించాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి. కాబట్టి సరైనటువంటి ఆహారాన్ని పొందేటువంటి పరిస్థితి, సరైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి పరిస్థితి పిల్లల హక్కుగా ఇక్కడ మనం పేర్కొనడం అన్నది జరిగింది. అలాగే ప్రొటెక్షన్ రైట్ అంట అన్నమాట. పిల్లలకు ఒక భద్రత ఉండాలి. ఎక్కడ భద్రత ఉండాలి?
కుటుంబంలోనైనా భద్రత ఉండాలి, పాఠశాలలో కూడా భద్రత ఉండాలి. కాబట్టి పాఠశాల ఒక సేఫ్టీ జోన్ లాగా ఉండాలి. అక్కడ పిల్లలకి ఒక రక్షణ భద్రత కల్పిస్తామన్నటువంటి భరోసా ఇచ్చే ప్రదేశంగా స్కూల్ ఉండాలి అని అన్నది ఈ ప్రొటెక్షన్ రైట్ దగ్గర కనిపిస్తుంది. అలాగే ఇంట్లో కూడా భద్రత ఉండాలి పిల్లలకి. ఎక్కడి నుంచి భద్రత ఉండాలి? సాంకేతికత నుంచి భద్రత ఉండాలి, ప్రమాదాల నుంచి భద్రత ఉండాలి, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి భద్రత ఉండాలి అని చెప్పి సబ్ ఆర్టికల్స్లో మనకు కనిపిస్తుంది. ఇవి బాగానే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి భద్రత ఉండడం అన్నది బాగానే ఉంది. మరి సాంకేతికత నుంచి భద్రత ఏమిటి అని మనం చూసినప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ సవరణలో మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే సాంకేతికత వల్ల పిల్లల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం కలుగుతోంది కాబట్టి అక్కడ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటారు. అలాగే పాఠశాల వ్యవస్థల్లో కూడా భద్రత. మీరు గమనిస్తే పోయిన సంవత్సరం ఒకసారి తమిళనాడులో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 72 మంది పిల్లలు మరణించిన వైనం కనిపిస్తుంది. అంటే పాఠశాల సరైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటించకపోతే, పాఠశాల బస్సులకి సరైనటువంటి భద్రతా ప్రమాణాలు లేకపోతే ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతి స్కూల్ కూడా తప్పనిసరిగా ఆ పాఠశాల భద్రతకి ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ఒక విజిలెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లాగే మరొకటి అభివృద్ధి చెందేటువంటి హక్కు. అంటే పిల్లలు డెవలప్ కావడానికి కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే ఏముండాలి? విద్యా అవకాశాలు ఉండాలి, వృత్తిపరమైనటువంటి నైపుణ్యం పొందేటువంటి అవకాశాలు ఉండాలి. ఇలాంటి అవకాశాలన్నీ కూడా పిల్లల హక్కులుగా ఈ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ మనకి తెలియజేస్తుంది. అలాగే మరొక ప్రధానమైనది పార్టిసిపేషన్ రైట్. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ పిల్లలు ఎవరైనా సరే ఆయా రంగాల్లో పాల్గొనడానికి వారికి ఒక అవకాశం ఉండాలి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ వర్గానికి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది, పర్టికులర్ వర్గానికి ఉండదన్నటువంటి వివక్ష ఇక్కడ కనిపించకూడదు అంటారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బాలల హక్కుల పోరాటాలన్నింటిలో కూడా ఇది చాలా కీలకమైన అంశంగా కనిపిస్తుంది. చాలా చోట్ల మనకి వివిధ రకాల కారణాలతో, అంటే వాళ్ళు డిప్రైవ్డ్ సెక్షన్ అన్నటువంటి కారణంతో కానివ్వండి, లేదా మార్జినల్ సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్న దాంతో వాళ్ళకి కొన్ని అవకాశాల నుంచి పక్కన పెట్టడం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పార్టిసిపేషన్ రైట్ అని అన్నది కూడా చాలా కీలకం. కాబట్టి ఎన్సిపిసిఆర్లో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 54లో ఈ 4వ రైట్ గురించి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే తప్పనిసరిగా పిల్లలందరూ కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించాలి అంటారు. ఎవరు పాల్గొనాలి? వికలాంగులైనటువంటి పిల్లలు, హెచ్ఐవి కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు, బాల నేరస్తులు లాంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉండేటువంటి వాళ్ళతో సమానంగా పాల్గొనడానికి అవకాశం ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఇవే కాకుండా బాలలకి హక్కులు కల్పించడం కోసం భారత ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూనే ఉంది. మనకి 1929వ సంవత్సరంలో స్వాతంత్ర్యానికన్నా ముందే శారదా చట్టం అని బాల్య వివాహాల నిషేధ చట్టం ఒకటి వచ్చింది. ఆ తర్వాత దాన్ని 2006లో సవరించి చట్టంగా మార్చిన తర్వాత బాల్య వివాహాలను అరికట్టి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేశాయి. అలాగే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటున్నాం. అంటే మానవుల అక్రమ రవాణా జరగకుండా పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఒక దేశం నుంచి మరో దేశానికి బానిసలుగా అమ్మడం, లేదా వ్యభిచార కూపాలకి అమ్మడం, ఇలాంటి ప్రయత్నాలు చైల్డ్ ట్రాఫికింగ్లో కనిపిస్తాయి. కాబట్టి ఈ నిషేధ చట్టం కూడా మనకి 1956వ సంవత్సరంలో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే నేషనల్ హెల్త్ పాలసీ అని ఒకదాన్ని తీసుకొచ్చి బాలల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. అలాగే నేషనల్ న్యూట్రిషన్ పాలసీ అని కూడా ఒక చట్టం ఉందన్నమాట. ఈ పాలసీ కింద ఏం చేస్తారు అని అంటే ఐసిడిఎస్ అన్నటువంటి కార్యక్రమంలో అంగన్వాడీల ద్వారా పిల్లలకు పోషకాహారాన్ని ఇవ్వడం అన్నది, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలల్లో పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడం ద్వారా, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా ఆహార లోపం లేకుండా, పోషకాహార లోపం లేకుండా చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2015లో మనకి బాలల కోసం ఒక చట్టాన్ని చేసుకున్నాం. దానిని జోనైల్ జస్టిస్ చట్టం అంటాం. అంటే ఎవరైతే నేరస్తులైనటువంటి బాలలు ఉంటారో 18 సంవత్సరాల లోపు ఏవైనా తప్పులు చేసి వాళ్ళు నేరస్తులుగా గుర్తింపబడిన సందర్భంలో వాళ్ళకి భావి జీవితంలో మంచి జీవితాన్ని గడపడం కోసం, విద్యను నేర్పడం కోసం ఈ జోనైల్ సిస్టమ్స్ హోమ్స్ అని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి చదువు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే ఈ పేదరికం నుంచి రక్షించబడాలి, జెండర్ వివక్ష లేకుండా రక్షించబడాలి, అలాగే విద్యా ఉపాధి అవకాశాలు పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బాలల హక్కులు అన్నటువంటివన్నీ ఉండాలి అని మనకు కనిపిస్తున్నాయి.
అలాగే స్టేట్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా ఎస్సీపీసీఆర్ అంటాం అనమాట. నేషనల్ లెవెల్లో ఎన్సీపీసీఆర్ ఎలా ఉందో స్టేట్ లెవెల్లో కూడా ఎస్సీపీసీఆర్ అనేటువంటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఒక సంస్థ పనిచేస్తుంది. ఇది బాలల హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లల హక్కులని కాపాడేటువంటి ప్రయత్నంలో ఆహారం ఎంత ప్రధానమైనదో విద్యావకాశాలు అంత సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినవి అని గుర్తించి పిల్లలందరూ కూడా చదువుకోవాలి. కాబట్టి వాళ్ళందరికీ విద్యావకాశాలు కల్పించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2009వ సంవత్సరంలో భారత ప్రభుత్వం మనకి పిల్లల హక్కులుగా తీసుకొచ్చిందనమాట. కాబట్టి పేదరికంతో సంబంధం లేకుండా ఏ పిల్లలైనా సరే చదువుకునేటువంటి అవకాశాలు కల్పించడం అన్నది ఈ బాలల హక్కుల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అమ్మ. ఓకే సార్ ఇందాక బాల కార్మిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి దాని నిర్మూలన అత్యంత ఆవశ్యకం. దీని గురించి ఏం చెప్తారు? బాలల హక్కులు అని అనగానే మనకి బాల కార్మిక వ్యవస్థ అని అన్నది ప్రధానంగా కనిపించేటువంటి అంశం అన్నమాట. ఇక్కడ బాల కార్మికులను గురించి మాట్లాడుకునే సందర్భంలో బాలల హక్కులు అన్నటువంటి ఈ కన్వెన్షన్ ఏం చెప్తోంది అని అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందన్నమాట. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమంటారు అని అంటే 14 సంవత్సరాల లోపు వయసు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లల్ని పనిలో కానీ ప్రవేశపెడితే వాళ్ళని బాల కార్మికులుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తారు. అయితే అసలు దీనికి మూలం ఏమిటి, ఎందుకు బాల కార్మికులు తయారవుతారు మనం చూసినప్పుడు మన దగ్గర ఫెడరల్ సిస్టంలో ఇంతకుముందు కాలంలో భూస్వామ్య వ్యవస్థ కానివ్వండి, తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కానివ్వండి, యంత్రాలతో పనిచేయించేటువంటికి ప్రత్యామ్నాయంగా మనుషులతో పనిచేయించడం, మనుషులకు ప్రత్యామ్నాయంగా యంత్రాలతో పనిచేయించడం, ఇవన్నీ చూసినప్పుడు ఒక శ్రామిక వర్గం యొక్క అవసరం ఉత్పత్తి శక్తిలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పని చేయడానికి మనుషులు కావాలి. పెద్దవాళ్ళని పనిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి కూలీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంచేత చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుని ఎక్కువ గంటలు పని చేయించినా కూడా వాళ్ళకి తక్కువ జీతం ఇచ్చినా సరిపోతుంది. అంచేత యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి అని అంటే పిల్లలని పనిలో పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వైనం కనిపిస్తుంది. అలాగే చాలా కుటుంబాల్లో దారిద్ర్యరేఖకు దిగువన ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా తప్పనిసరిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లల్ని పనిలోకి తీసుకెళ్లడం అన్నటువంటి ఒక వైనం మనకు కనిపిస్తుంది. కాబట్టి అటు కుటుంబ పరంగా చూసినప్పుడు లేదా యజమాని పరంగా చూసినప్పుడు రెండూ కూడా పిల్లలని పనిలోకి తీసుకెళ్లేటువంటి ఒక దుస్థితి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇందుకు మనం బాల కార్మిక వ్యవస్థ అన్నటువంటి దాన్ని మనం ఎందుకు వచ్చింది అన్న మూలాలను చూసి దానిని పరిష్కరించడం కోసము ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా 1979వ సంవత్సరంలో గురుపాద స్వామి కమిటీ అని ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. ఈ గురుపాద స్వామి కమిటీ ఏం చెప్పింది అని అంటే బాల కార్మిక వ్యవస్థ రావడానికి కలిగినటువంటి కారణాలను, దానివల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి పర్యవసానాలను, దానిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలను మూడింటిని కూడా తెలియజేసిందనమాట. అంటే కారణాలు ఏమిటి అని మనం చూసినప్పుడు తల్లిదండ్రుల పేదరికం ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. అలాగే భూస్వాములు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లలను ఉపయోగించుకోవడం. మనం కానీ గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పత్తి పంటల్లోనూ అలాగే మిరప పంటల్లోనూ పొగాకు పంటల్లోనూ పిల్లలు ఎక్కువగా పనిచేస్తూ కనిపిస్తారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు కేవలం ఇవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమల్లో కూడా పిల్లలు పనిచేయడం కనిపిస్తుంది. గాజు పరిశ్రమ, ఎక్కువ ఉష్ణోగ్రతల దగ్గర పిల్లలు పనిచేస్తారు. అలాగే తివాచీ పరిశ్రమ కానివ్వండి, అగ్గిపెట్టెల పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమల్లో పిల్లలు, టపాకాయల పరిశ్రమలో కూడా పిల్లలు పనిచేస్తూ ప్రమాదాల బారిన పడేటువంటి వైనం మనకుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే ILO ఏం చెప్తోంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమంటోంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా 217 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అదే మన దేశంలో చూసినట్లయితే 14 సంవత్సరాల లోపు జనాభాలో 3% మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బాల కార్మికులలో 3/వంతు మంది భారతదేశంలోనే ఉన్నారు అన్నది ఈ నివేదికల ద్వారా తెలుస్తుంది. 2023 సంవత్సరం నాటి లెక్కల ప్రకారం చూసినట్లయితే మన దేశంలో 7.8 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు అని తెలుస్తోంది. అలాగే ఇక్కడ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు దీని మీద చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది MVF మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అనేది బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతదేశంలో పనిచేస్తుంది. అలాగే లోక్ జంబూష్ అనేటువంటి సంస్థ కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి మన దేశంలో పనిచేస్తుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రత్యామ్నాయం ఏమిటి దీనికని చూసినప్పుడు ఒకే ఒక ప్రత్యామ్నాయాన్ని చెప్తున్నారు. అదేమిటి అని అంటే బాల కార్మికులు ఉండాల్సింది పనిలో కాదు, వీళ్ళందరూ బడిలో ఉండాలి అని చెప్పంటారు. ఈ పిల్లలందరినీ బడిలోకి తీసుకురావడానికి ఒక బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేసి ఆ వయసుకు తగినటువంటి తరగతిలో పిల్లల్ని చేర్చడానికి ప్రయత్నం చేయాలంటారు. అయితే ఇక్కడ మనకి చాలా సందర్భాలలో వైఫల్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక బాల కార్మికురాలైనటువంటి అమ్మాయి లేదా అబ్బాయి 10 ఏళ్ల వయసు ఉందనుకున్నాం. ఆ 10 ఏళ్ల వయసున్న పిల్లల్ని ఏ తరగతిలో చేర్చాలి అంటే 5వ తరగతిలో చేర్చాలి. మరి ఈ పిల్లలు ఎప్పుడు బడి మానేశారు? ఏ 2 తరగతుల్లోనూ బడి మానేశారు. 5వ తరగతిలోకి చేర్చాలి అంటే వాళ్ళకి సరైనటువంటి సామర్థ్యాలు ఉండవు. అందుకోసం ఒక బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జ్ కోర్సులో 5వ తరగతికి కావాల్సినటువంటి సామర్థ్యాలను నేర్పి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి అన్నది వీళ్ళ యొక్క విధానం. అయితే ఇక్కడ ఏమవుతోంది, చాలా సందర్భాలలో ఆ తరగతికి సాధించాల్సినటువంటి సామర్థ్యాలు పిల్లల దగ్గర లేకపోవడం వల్ల బడిలో చేర్చినప్పటికీ తిరిగి మళ్ళీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళు బడి నుంచి దూరం అయిపోయి బాల కార్మికులుగా మిగిలిపోయేటువంటి వైనం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వైఫల్యం ఎవరిది? చదువు రాకపోవడం అన్న వైఫల్యం పిల్లలదా, లేకపోతే వాళ్ళకి తగిన సామర్థ్యాలను ఏర్పరచడంలో, నిర్ధారించడంలో, నేర్పడంలో వైఫల్యం పాఠశాలదా, లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థదా, లేకపోతే ఈ రకమైనటువంటి చర్యలను తీసుకున్నటువంటి ప్రభుత్వానిదా? ఎవరిది వైఫల్యం అని మనం చూసినప్పుడు అంతిమంగా నష్టపోతున్నది ఎవరు? పిల్లలు మాత్రమే. వాళ్ళు చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకోలేకపోవడం, చివరికి వాళ్ళు బాల కార్మికులుగా మిగిలిపోవడం, చిన్న వయసులోనే బాల్యాన్ని అనుభవించకుండా బాధ్యతల బరువులు మోయాల్సినటువంటి కష్టం వాళ్ళకి రావడం అన్నదాన్ని మనం గమనించి చూస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం ఏమిటి అని అంటే పిల్లలు ఏం చదవాలి, ఏం చదువుతున్నారు అన్నదాన్ని గమనించి చూసినప్పుడు మనకి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఒక పద్యం కనిపిస్తుంది అన్నమాట. చదివించిన ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులను నే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. అయితే ఇలాంటివి చదవడం బాగానే ఉంది. ఇన్ని చదివేటువంటి అంశాలు పిల్లలకు ఉన్నప్పుడు బాల కార్మికులకు కూడా అవన్నీ నేర్పాలనా? ఏవి నేర్పాలి? సరైనటువంటి దిశలోకి రావడం కోసం వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సులో ఎలాంటి అంశాలు ఉండాలి, మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలన్న దాని మీద ప్రత్యేక ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ సిస్టమ్ మనకి తెలియజేస్తుంది. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ సిస్టమ్ GEM అంటారు. GEM ఏమంటుంది అని అంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అని అంటే తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్నది ఒక సూచన చేస్తుంది. అందుకని మన దేశంలో కూడా ఉపాధి హామీ పథకం కింద తల్లిదండ్రులకు పని దొరకని సందర్భాల్లో పనిని ఇవ్వడం కోసం ప్రభుత్వాలు కొన్ని చట్టాలను తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా సామర్థ్యాలు తగినంత లేని సందర్భాలలో నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను అందించడం ద్వారా దీన్ని మనం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఈ పిల్లలు అందరి పిల్లల్లాగా సగటు చదువులు చదవలేకపోయినా కూడా వారిలో ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకుని ITI కానీ ఇట్లాంటి టెక్నికల్ కోర్సులను చదవడం ద్వారా వాళ్ళు తొందరగా జీవనోపాధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది మనకి కొన్ని రకాల సూచనలు తెలియజేస్తుంది. కాబట్టి ఈ బాల కార్మిక వ్యవస్థలో ఉండేటువంటి ఒక ప్రత్యేకతను మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేక వయో సమూహానికి సౌకర్యాలను కల్పించి బయటకు తీసుకొచ్చిన మళ్ళా వెనకాల ఇంకొక వ్యవస్థ నడుస్తుంది. అంచేత ఇది ఒక వలయంలాగా సాగేటువంటి వైనం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి సంస్థాగతంగా వ్యవస్థాగతంగా చాలా మార్పులు ఉండాల్సినటువంటి వైనం ఉంది. ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బడి వయసు కలిగినటువంటి పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలి అన్నటువంటి చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. పనిలో 14 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకున్నట్లయితే వారి మీద కఠినమైనటువంటి
చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ సిస్టమ్ మనకు కొన్ని సూచనలు తెలియజేస్తుంది. కాబట్టి బాలల హక్కుల పరిరక్షణలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం అన్నది ప్రధానమైనటువంటి ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలమ్మా. ఓకే సార్. సార్ మరి ఏ విపత్తులోనైనా సరే తొలి బాధితులు బాలలే. మరి ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా దీనిపై అవగాహన కలిగించండి. మంచి ప్రశ్న అమ్మా ఇది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే రకరకాలైనటువంటి విపత్తులు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతిపరమైనటువంటి విపత్తులు లేకపోతే సాంకేతికపరమైనటువంటి విపత్తులు, రెండు రకాల అంశాలని మనం గమనించుకోవాలి. ఈ రెండు రకాలైనటువంటి విపత్తులలోనూ చివరికి నష్టపోయేది ఎవరు అని మనం చూసినప్పుడు ఎవరు నష్టపోతున్నారు? అంతిమంగా పిల్లలే నష్టపోతున్నారు. ప్రకృతిపరమైనటువంటి విపత్తులు అంటే ఇక్కడ తుఫాన్లు రావడం కానివ్వండి, అగ్నిపర్వతాలు కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ నష్టపోయేటువంటిది లేకపోతే వల్నరబుల్ గ్రూప్ అంటాం అనమాట. ఈ వల్నరబుల్ గ్రూప్ లాగా మనకి పిల్లలు కనిపిస్తారు. అలాగే యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధాలలో ప్రధానంగా నష్టపోయేటువంటి వర్గం ఎవరున్నారు అని అంటే పిల్లలే ఉంటారు. మీరు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది బాగా. ఒక 4 ఏళ్ల వయసున్నటువంటి పాప అమ్మ బాంబు దాడిలో చనిపోతే తన తమ్ముడు 2 ఏళ్ల తమ్ముడిని భుజాన వేసుకుని ఆ శవాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అంటే యుద్ధాలు జరిగే సందర్భంలో ఇక్కడ మన వాళ్ళు ఏమంటున్నారంటే చిల్డ్రన్ ఇన్ ద మోస్ట్ లేతల్ వార్ జోన్ అని చెప్పి మనకి యుఎన్ఓ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. యుఎన్ఓ యూనిసెఫ్ ఏమన్నారంటే లేతల్ వార్ జోన్, ఇలాంటి వార్ జోన్లో ఉండేటువంటి పిల్లలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ కేవలం యుద్ధాలు ఒకటేనా అని మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందంటే సౌత్ సూడాన్ దేశంలో అయితే అసలు సైన్యంలో సైనికులుగా కూడా పిల్లల్ని నియమించుకోవడం అన్నటువంటి ఒక ప్రమాదకరమైన ఘట్టం కనిపిస్తుంది. ఈ సూడాన్ దేశంలో మనం ఇలాంటి విపత్తును చూడవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాను, యెమెను, సోమాలియా, నైజీరియా, అలాగే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఇలాంటి యుద్ధాల్లో కూడా బోలెడు మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం, అంగవైకల్యంతో బాధపడేటువంటి వైనం మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ మొత్తం లెక్కలు కూడా గమనించి చూస్తే ఏమున్నాయి, దాదాపు 200 మిలియన్ల పిల్లలు యుద్ధాల సందర్భంగా గాయపడడం కానివ్వండి, వికలాంగులు కానివ్వడం కానివ్వండి జరుగుతున్నటువంటి వైనం కనిపిస్తుందన్నమాట. అంచేత విపత్తు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం చూసినట్లయితే ఆ ప్రమాదం తద్వారా పిల్లల్ని శారీరక వైకల్యం కలిగిన వాళ్ళుగా లేకపోతే ప్రమాదాలకు గురై మరణించేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాపం పిల్లలు అక్కడి నుంచి తప్పించుకోలేరు కాబట్టి వాళ్ళు బాధితులయ్యేటువంటి వైనం మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ రెండవ అంశం ఏమిటి అని అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో పిల్లల్ని ప్రవేశపెట్టకుండా ఉండడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అన్నది యూనిసెఫ్ చేసినటువంటి ఒక ప్రతిపాదన. ఏ దేశం కూడా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని సైన్యంలోకి సైనికులుగా తీసుకోకూడదు. ఏ దేశం కూడా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ బాలల మీద పిల్లల మీద యుద్ధాలలో దాడి చేయకూడదు అన్నటువంటి చట్టాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే మనం మరొక విపత్తుని ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇందాక కూడా అని అనుకున్నాం, దీనిని మన వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నాలజికల్ వార్ అని చెప్పి అంటున్నారు అనమాట. పిల్లలు సాంకేతిక పరికరాలకు బానిసలైపోవడం ద్వారా వారిలో వచ్చేటువంటి అటెన్షన్ డిజార్డర్స్ కూడా ఒక విపత్తుగానే ఇవాళ ప్రపంచం పరిగణిస్తుంది. మనం ప్రధానంగా స్క్రీన్ టైం అంటాం, అంటే ఇటు కంప్యూటర్ చూడడం కానివ్వండి, ఇటు మొబైల్ వాడడం కానివ్వండి, ఇలాంటివి వాడేటువంటి సందర్భాల్లో పిల్లలు ఎక్కువ సందర్భాలు వాటికి గురి కావడం వల్ల వాళ్ళ న్యూరాన్ సిస్టమ్ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. మెదడు వికాసం మీద చాలా తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. అంచేత ఇలాంటి పిల్లలు ఏమవుతున్నారు, అటెన్షన్ డిజార్డర్ తోటి బాధపడుతున్నారు. కొన్ని రకాల న్యూరల్ డిజార్డర్స్ వీళ్ళకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక విపత్తుగానే పరిగణించాలి అని మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని అన్నది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జనరల్ అన్నది తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. సార్ మరి బాలల హక్కుల పరిరక్షణలో కుటుంబము, పాఠశాల, సమాజము అసలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు? ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ పారుపల్లి అజయ్ అన్నటువంటి ఒక రచయిత ఒక చోట ఏం చెప్తాడు అని అంటే నేటి బాల్యం
ఆరంతస్తుల భవనంలో ఒకవైపు బందీ అయిపోయింది. పూరి గుడిసెలలో కునారెల్లుతోంది. కార్పొరేట్ చదువుల నేపథ్యంలో ఒకవైపు బాల్యం ఇబ్బంది పడుతూ ఉంటే అక్షరగంధానికి నోచుకోని బాల్యం మరొక చోట ఆవేదన వ్యక్తం చేస్తోంది అంటాడు ఆయన. అంటే బాల్యానికి రకరకాలైనటువంటి సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరు ఈ బాధ్యతను తీసుకోవాలి? మీరు అన్నట్లు కుటుంబం బాధ్యత తీసుకోవాలన్నా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నా, ఎవరిది ఈ బాధ్యత అని చూసినప్పుడు చాలా సందర్భాలలో కుటుంబం యొక్క ప్రాధాన్యత అన్నది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మాట. ఒక జపాన్ రచయిత, ఈ పుస్తకం పేరు రైలు బడి అంటాం. కొబయాషి అన్నటువంటి టుట్సుకో కురియనాగి అని ఒక రచయిత కొబయాషి బడి గురించి చెప్తుంది. ఈ కథలో ఒక పాప తన హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల బడి నుంచి తీసేస్తారు. తనకు అనుకూలమైనటువంటి బడిని వెతుక్కుంటూ ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని ఒక మంచి బడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రపంచ యుద్ధానికన్నా కాలంలో ఒక రైలును బడిగా మార్చి ఆ రైలు పెట్టెల్లో పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్తున్న ఒక అందమైనటువంటి బడిని ఆ పాప చూస్తుందన్నమాట. ఆ బడిలో ఈ పాపను చదివిస్తుంది. ఈ నవల అంతా కూడా రైలు బడి అన్న పేరుతో ఉంది. దీనిని టుట్సుకో కురియనాగి అన్నటువంటి జపాన్ రచయిత్రి రాశారు. అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ తల్లి ఆ పిల్లలకు కావలసినటువంటి బడిలో ఉంచడంలో తల్లి తీసుకున్నటువంటి శ్రద్ధ మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే మీరు ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితాన్ని గమనించినట్లయితే ఇక్కడ కూడా తల్లి పిల్లలకు ఉన్నటువంటి అపసామాన్యతను దృష్టిలో ఉంచుకుని వాళ్ళ చదువు కోసం పడినటువంటి కష్టం మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి కుటుంబం అన్నది పిల్లల హక్కులను సంరక్షించుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మన ముందు కనిపిస్తుంది అన్నమాట. మనకి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ళ ఈ మధ్యన ఒక పుస్తకాన్ని రాశారు, రీఫ్రెష్ అన్నటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తారనమాట. ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రిచర్డ్ టెట్ అనేటువంటి ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి పిలిచి ఈయన అనుకుంటాడు సత్యనాథెళ్ళ నన్ను ఏమేమి కంప్యూటర్ టెక్నాలజీ మీద అడుగుతారేమో, ప్రోగ్రామ్ రాయమంటారేమో అని చెప్పి అడుగుతాడు. కానీ టెట్ ఏమంటాడంటే, నువ్వు వెళ్తున్న దారిలో ఒక పాప ఏడుస్తూ కనిపించింది అనుకోండి, వెంటనే మీరేం చేస్తారో అని అడుగుతారు. అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే 911కి ఫోన్ చేస్తాను అని అంటాడు. కానీ టెట్ దాన్ని ఆశించలేదు ఆయన నుంచి. అప్పుడు సత్యనాథెళ్ళని బయటకు తీసుకెళ్ళి నువ్వు చేయాల్సిన పని అక్కడ ఆ నెంబర్కి ఫోన్ చేయడం కాదు, వెంటనే ఆ పాపను ఎత్తుకుని ఓదార్చి సానుభూతిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటాడు. ఆ మాట ఆయన మీద చాలా పెద్ద ప్రభావాన్ని కలిగిస్తుంది అనమాట. అందుకని ఇవాళ ఆయన ఒక కంపెనీకి పెద్ద సీఈఓగా ఉన్నప్పుడు కూడా సాంకేతిక చట్టాలన్నిటికన్నా కూడా మనుషుల మధ్య సహానుభూతి ఉండడం అన్నటువంటి దానికి ప్రధానమైనటువంటి పునాదిగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఆ పుస్తకంలో మరొక మాట కూడా చెప్తాడు. పిల్లల్ని పెంచడం అనేటువంటి అంశానికి సత్యనాథెళ్ళ జీవితం మనకు ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా కనిపిస్తుంది. వాళ్ళకి మానసిక వికలాంగుడైనటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు జైన్ అనమాట. వీడు పుట్టినప్పుడు సెరిబ్రల్ పాలసీతోటి బాధపడేటువంటి పిల్లవాడు. ఆ సెరిబ్రల్ పాలసీతో బాధపడేటువంటి పిల్లవాడిని ఆయన భార్య అను ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా కాపాడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైగలతోనే తను వినగలిగినటువంటి సంగీతాన్ని వినడానికి, చదవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఇక్కడ కుటుంబం పాత్ర పెద్దదైనప్పుడు పిల్లలకు ఉండేటువంటి ఎన్ని రకాల సమస్యలైనా అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎవరు ఏ పాత్ర పోషించాలి అని మనం చూసినప్పుడు కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. ఆ తర్వాతనే మనం సమాజం వైపుకు లేకపోతే పాఠశాల వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే సమాజంలో అందరు పిల్లలు ఇలాంటి వాళ్ళేనా అని మనం చూసినప్పుడు చాలామంది పిల్లల్లో చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు చాలా గొప్ప తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకోసం మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే జాతీయ సాహస బాలల పురస్కారం అన్న దాని ద్వారా అలాంటి పిల్లలకి సౌకర్యాలు కూడా అందజేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అన్న దాని ద్వారా కొంతమంది మేధావులైనటువంటి పిల్లలకి సౌకర్యాలు, వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. పెండ్యాల లక్ష్మీప్రియ అన్నటువంటి అమ్మాయి, అలాగే సూర్యప్రసాద్ 9 సంవత్సరాల వయసులోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడనమాట. అలాగే అకృతి జస్వాల్ 10 ఏళ్ల వయసులోనే మెడిసిన్లో చదవడానికి అతని 15 ఏళ్ళకి అనుమతి ఇవ్వడం అన్నది జరిగింది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అభిరుచి కలిగినటువంటి పిల్లలకు కూడా మనం సౌకర్యాలు అందజేయడానికి ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి చాలా సమర్థత కలిగినటువంటి పిల్లలు మన దగ్గర బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
అవకాశాలు కల్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల మీద కూడా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మనకు అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు ఈ దిశలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం గమనించాలి. సేవ్ ది చిల్డ్రన్ లాంటి సంస్థలు కానివ్వండి, అలాగే బాలరక్షా భారత్, చైల్డ్ రైట్స్, క్రై అనేటువంటి సంస్థ, అలాగే స్మైల్ సంస్థ, ప్రథమ్ సంస్థ, అక్షయ పాత్ర, అలాగే స్నేహాలయ అనేటువంటి సంస్థ, సలాం బాలక్ ట్రస్ట్, వరల్డ్ విజన్ ఇండియా అనేటువంటి సంస్థలు పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అటు ఎన్జిఓలు ఇటు ప్రభుత్వాలు చేసేటువంటి అంశాలతో పాటు కుటుంబం కూడా సరైనటువంటి పాత్ర పోషించడం ద్వారా పిల్లల్లో ఉండేటువంటి అవసరాలని దృష్టిలో ఉంచుకుని మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా పాఠశాల కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. పాఠశాల కూడా పిల్లలకి కావాల్సినటువంటి సౌకర్యాలను అందజేయడంలో ఒక గంటాడు గౌరినాయుడు గారు ఒక మాట చెప్తారు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు అంటాడు గంటాడు గౌరినాయుడు ఒక పాటలో. అంటే ఈ పిల్లల యొక్క బాధని మరిపించేటువంటి తీరులో పాఠశాల నడిచినప్పుడు బాలల హక్కులకు అక్కడ సంరక్షణ కల్పిస్తుంది అని మనం గమనించవచ్చు. కాబట్టి అటు ఉపాధ్యాయులు, ఇటు కుటుంబము, సమాజం అందరూ కూడా బాలలని కాపాడుకోవడానికి, బాల్యాన్ని కాపాడుకోవడానికి, భావి తరాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. కాబట్టి బాలను రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. లేనట్లయితే అపసామాన్యతతో కూడినటువంటి సమాజం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా అలాగే బాలల హక్కులు సవాలు అనే అంశం గురించి మా దూరదర్శన్ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. కెరియర్ గైడెన్స్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.